హాయ్ ఎవ్రీవన్, ఇది ఇటీగా విఎక్స్ఐ. సో దీంట్లో మనం ఇప్పుడు చూద్దాం టైమింగ్ చేంజ్ ఎట్లా చేయాలనేది. ఇప్పుడు అందరికీ తెలుసు. సో ఇది టైం అనేది ఇప్పుడు చూడండి 4:13 అవుతుంది. సో అది చాలామందికి అంత ఐడియా ఉండదు టైమింగ్ ఎలా చేంజ్ చేయాలనేది. సో కొందరు ఏంటంటే ఇప్పుడు సర్వీస్ సెంటర్కి విజిట్ అవుతారు కొందరు. సో మీకు సర్వీస్ సెంటర్కి విజిట్ అయ్యే అవసరం లేదు, ఇంట్లోనే కూర్చొని మీరు మీ కార్ది టైమింగ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్గా మీరు చూడొచ్చు, ఇక్కడ 2 పుల్లలు ఉన్నాయి చూడండి, ఒకటి ఉంది, ఒకటి ఉంది. సో ఓకేనా. సో దానికి మీరు ఏం చేయాలంటే 2 ఒకటేసారి ప్రెస్ చేయాలి. ఓకేనా. చూడండి, నేను 2 అనేది ఒకటేసారి పుష్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనా. పుష్ చేసినాక బ్లింక్ అవుతుంది, బ్లింక్ అవుతుంది కదా. ఇప్పుడు మీరు ఇది ఉంది కదా రైట్ సైడ్ది, సో ఇది రైట్ సైడ్ పుల్ల చూడండి. దీని మీద మీకు అరమార్ కూడా ఉంటుంది, దీని మీద అరమార్ కూడా చూడొచ్చు. ఇట్లా రైట్కి లెఫ్ట్కి తిప్పొచ్చు అనేది. ఇది రైట్ సైడ్ ఏదైతే ఉందో సో దీనికి మీరు ఇట్లా రైట్ తిప్పితే చేంజ్ అవుతుంది, 5 అని చూడండి. లెఫ్ట్ తిప్పితే మళ్ళీ 4 అవుతుంది. సో మీకు 1 2 3 4 ఇట్లా చేంజ్ చేసుకోవాలంటే రైట్ లెఫ్ట్ తిప్పుకోవాలి. మళ్ళీ మీకు నిమిషం అనేది చేంజ్ చేసేది ఉంటుంది కదా. ఆ నిమిషం చేంజ్ చేసే దాంట్లో ఏం చేయాలంటే మీకు 4 అవుతుంది టైం. ఇప్పుడు 4 ఓకే చేసుకున్నాక మళ్ళీ దీనికి ఒకసారి ప్రెస్ చేయండి. ఓకేనా. ఇంకోసారి ప్రెస్ చేసినాక ఏమైంది, సెకండ్స్ బ్లింక్ అవుతున్నాయి. ఓకేనా. సెకండ్స్ బ్లింక్ అవుతున్నప్పుడు ఇప్పుడు మీరు సేమ్ ప్రాసెస్ రైట్ లెఫ్ట్ తిప్పుకుంటే మీకు అనేది టైమింగ్ సెట్ అనేది అవుతుంది. ఒకవేళ టైమింగ్ సెట్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు 15 ఉంది కదా, 15 14 టైం సెట్ అయినాక మీరు వదిలేసేయండి. మళ్ళీ ఒకసారి పుష్ చేసేస్తే దానికి అది టైమింగ్ సెట్ అయిపోతుంది. ఇటీగా అయినా డిజైర్ అయినా షిఫ్ట్ అయినా ఏదైనా సేమ్ ప్రాసెస్ ఉంటుంది, ఏది డిఫరెంట్ ఉండదు. మీరు ఈజీగా అనేది టైమింగ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ.